నమస్కారం. మన చుట్టూ ఉన్న సమాజం రోజురోజుకీ మారిపోతోంది. టెక్నాలజీ అయితే చెప్పక్కర్లేదు, రాకెట్ వేగంతో దూసుకెళ్తోంది. మరి వీటన్నింటికీ మన న్యాయ వ్యవస్థ ఎలా స్పందిస్తోంది? మన చట్టాలు ఈ మార్పులకు తగ్గట్టుగా అప్డేట్ అవుతున్నాయా? రండి, ఈరోజు విశ్లేషణలో ఈ చాలా ఆసక్తికరమైన విషయాన్ని లోతుగా చూద్దాం. అయితే ఈ విశ్లేషణ అంతటికీ ఒకటే ఒక ముఖ్యమైన ప్రశ్న ఆధారం. మన సమాజం మారుతున్నప్పుడు, మన జీవన విధానం మారుతున్నప్పుడు మన చట్టాలు కూడా మారాలా, లేకపోతే అక్కడే ఆగిపోవాలా? ఏమంటారు? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మనం ముందుకు వెళ్దాం. సరే, ఈరోజు మనమేం మాట్లాడుకోబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా అసలు చట్టాలెందుకు ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి? తర్వాత ఆ చట్టాలు మనలాంటి సామాన్యులకు ఎలా చేరువవుతున్నాయి? ఆ తర్వాత వస్తుంది అస్సలు సవాల్, టెక్నాలజీ. అది ఎలాంటి చిక్కులు తెచ్చిపెడుతుందో చూస్తాం. మన సంస్కృతికి చట్టానికి ఉన్న బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుని చివరిగా మనందరి బాధ్యత ఏంటో తెలుసుకుని ముగిద్దాం. ఓకే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. నిత్య నూతన చట్టాలు. చాలామంది ఏమనుకుంటారంటే, చట్టాలొకసారి రాసేశారంటే అవి శాశ్వతం, రాతిమీద చెక్కిన శాసనాలు లాంటివి అని. కానీ అది అస్సలు నిజం కాదు. నిజానికి చట్టాలు అనేవి మన సమాజంతో పాటే పెరిగే, మారే ఒక జీవ వ్యవస్థలాంటివి. మన చుట్టూ ప్రపంచం మారినప్పుడు చట్టాలు కూడా అప్డేట్ అవ్వాల్సిందే, లేకపోతే అవి నిరుపయోగంగా మిగిలిపోతాయి. చట్టాలు మారడం ఒకెత్తు అయితే, ఆ మార్పుల గురించి మనందరికీ తెలియడం ఇంకో పెద్ద విషయం కదా. మన న్యాయ వ్యవస్థ ప్రజలకు మరింత దగ్గరవ్వడానికి, ప్రతిదీ పారదర్శకంగా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటోందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ప్రభుత్వం ఎన్నో కొత్త చట్టాలను, సంక్లిష్టమైన రూల్స్ని తీసుకొస్తుంది. బానే ఉంది, కానీ వాటి గురించి మనలాంటి సామాన్య ప్రజలకు ఎంతవరకు తెలుస్తోంది? ఈ గ్యాప్ వల్లే చాలా గందరగోళం, కొన్నిసార్లు ఇబ్బందులు కూడా వస్తాయి. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి లక్నో పోలీసులు ఒక అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చారు. దాని పేరే పోలీస్ కీ పాఠశాల. ఎంత బాగుందో కదా పేరు! దీని ద్వారా వాళ్లే స్వయంగా ప్రజల దగ్గరకు వెళ్లి కొత్తగా వచ్చిన క్రిమినల్ చట్టాల గురించి సింపుల్గా వివరిస్తున్నారన్నమాట. ఈ కార్యక్రమం వెనుక ఒక చాలా ముఖ్యమైన సందేశముంది. అదేంటంటే, చట్టాన్ని అమలు చేయడం పోలీసుల డ్యూటీనే కావచ్చు, కానీ చట్టం గురించి తెలుసుకోవడం మనందరి బాధ్యత. ఇది ఒకరిది కాదు, మనందరి ఉమ్మడి బాధ్యత. సరే, ఇంకో పెద్ద సవాలేంటంటే న్యాయ ప్రక్రియలు, మరీ ముఖ్యంగా భూమికి సంబంధించిన గొడవలు లాంటివి నిజాయితీగా, పక్షపాతం లేకుండా జరుగుతాయా అనే నమ్మకం. ఈ నమ్మకాన్ని నిలబెట్టడం వ్యవస్థకు చాలా చాలా ముఖ్యం. ఇలాంటి సందర్భంలోనే మన న్యాయ వ్యవస్థ రంగంలోకి దిగింది. మద్రాస్ హైకోర్టు ఒక భూ వివాదం కేసులో చాలా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆ విచారణ మొత్తం పారదర్శకంగా జరగాలి, ఏ ఒక్కరికీ అన్యాయం జరగకూడదని జిల్లా అధికారులను ఆదేశించింది. చూసారా, న్యాయాన్ని నిలబెట్టడంలో కోర్టులు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో? ఈ తీర్పు వెనక ఉన్న అసలైన సూత్రమేంటో తెలుసా? న్యాయం ఆలస్యమైనా పర్లేదు, కానీ న్యాయం జరగాలి. ఈ ఒక్క మాటలో ఎంత బలముందో కదా. ఇప్పటివరకు చట్టం ప్రజలకు ఎలా చేరువవుతుందో చూశాం. ఇప్పుడు మరోవైపు చూద్దాం. ఇది బహుశా ఈ రోజుల్లో అతి పెద్ద సవాలు, అదే టెక్నాలజీ. ఈ టెక్నాలజీ మన న్యాయ వ్యవస్థ ముందు ఎలాంటి కొత్త సవాళ్లను పెడుతోందో చూద్దాం రండి. ముందుకు వెళ్లే ముందు ఈ డీప్ ఫేక్ అనే పదం గురించి స్పష్టంగా తెలుసుకుందాం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే ఏఐని ఉపయోగించి చేసే ఒక మాయాజాలం. ఒక వీడియోలో ఒకరి ముఖం తీసేసి ఇంకొకరి ముఖాన్ని అతికిస్తారు. అది ఎంత నిజంగా ఉంటుందంటే అస్సలు నకిలీదని గుర్తుపట్టలేం. ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. ఇక్కడ మనం ఒక చిన్న తేడాను గమనించాలి. డీప్ ఫేక్లు అనేవి ఇప్పుడు మన కళ్ల ముందు కనిపిస్తున్న ముప్పు. వీటితో తప్పుడు ప్రచారాలు, వ్యక్తిగత దాడులు వెంటనే చెయ్యొచ్చు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ క్రైమ్ అనేవి ఇంకా పెద్దవి. అవి భవిష్యత్తులో ఎలాంటి రూపాలు తీసుకుంటాయో కూడా ఊహించలేం. మన న్యాయ వ్యవస్థ ఈ రెండింటితోనూ ఒకేసారి పోరాడాలి. అయితే ఈ డీప్ ఫేక్ సమస్య పెరిగి పెనుభూతంలా మారకముందే ఢిల్లీలో దీనిపై సీరియస్గా చర్చిస్తున్నారు. భారత్లో డీప్ ఫేక్స్ను ఎలా నియంత్రించాలి అనే అంశంపై పెద్ద చర్చే జరుగుతోంది.
అంటే ఈ టెక్నాలజీ దుర్వినియోగం కాకుండా ఎలాంటి చట్టాలు తీసుకురావాలి అని ముందుగానే ఆలోచిస్తున్నారన్నమాట. ఇది చాలా మంచి విషయం. ఈ చర్చల నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే: టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో చట్టం అంత వేగంగా స్పందించాలి. టెక్నాలజీ పరిగెడుతుంటే చట్టం నడవకూడదు, దాంతో పాటే పరిగెత్తాలి. ఇక మరోవైపు మన హైదరాబాద్లోనూ భవిష్యత్ నేరాలపై దృష్టి పెట్టారు. ఇక్కడ సైబర్ లా వీక్ అని ఒకటి ప్రారంభించారు. దీనిలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐకి సంబంధించిన నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్ అంతా అదే కదా. ఈ సైబర్ లా వీక్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఇదే. భవిష్యత్లో జరిగే నేరాలన్నీ టెక్నాలజీతో ముడిపడి ఉంటాయి. వాటి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఉన్న ఒకే ఒక్క ఆయుధం అవగాహన. మనకు విషయం తెలిస్తే మనం జాగ్రత్తగా ఉంటాం. సరే, ఈ టెక్నాలజీ, నేరాలు, ఈ సవాళ్లన్నింటినీ పక్కన పెడితే చట్టానికి ఇంకో సున్నితమైన బాధ్యత కూడా ఉంది. అదేంటంటే మన సంస్కృతి, మన విలువల మధ్య ఒక సమతుల్యతను పాటించడం. చట్టం అంటే కేవలం శిక్షలు వేయడమే కాదు, అది మన సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడం కూడా. దీనికి ఒక మంచి ఉదాహరణ గురునానక్ జయంతి. ఆ పవిత్రమైన రోజున పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్ సహా చాలా రాష్ట్రాల్లో స్కూలుళ్లకు, బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇది చిన్న విషయమే కావచ్చు, కాని మన సాంస్కృతిక ప్రాముఖ్యతను, మన న్యాయ వ్యవస్థ గౌరవిస్తోందని చెప్పడానికి ఇది ఒక గుర్తు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఒక మంచి న్యాయ వ్యవస్థ కేవలం నేరం, శిక్షల గురించే ఆలోచించదు. అది సమాజంలోని సాంస్కృతిక, సామాజిక విలువలను కూడా అర్థం చేసుకుని వాటికి తగిన గౌరవాన్ని ఇస్తుంది. అప్పుడే ఆ బ్యాలెన్స్ అనేది వస్తుంది. ఓకే, మనం దాదాపుగా చివరికొచ్చేశాం. ఈరోజు మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. చట్టం ప్రజల దగ్గరికి రావడం నుంచి మొదలుపెట్టి టెక్నాలజీ విసురుతున్న సవాళ్ల వరకు. వీటన్నింటినీ ఒకసారి కలిపి చూసి రేపటి మన బాధ్యత ఏంటో అర్థం చేసుకుందాం. సో, ఈరోజు విశ్లేషణ నుండి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే: 1. చట్టం గురించి తెలుసుకోవడం మన కర్తవ్యం. 2. న్యాయం పారదర్శకంగా జరగాలి. 3. టెక్నాలజీ వేగాన్ని చట్టం అందుకోవాలి, లేకపోతే అంతే సంగతులు. 4. భవిష్యత్ నేరాల నుంచి మనల్ని కాపాడేది అవగాహన మాత్రమే. 5. వీటన్నింటితో పాటు మన సాంస్కృతిక విలువలను గౌరవించినప్పుడే ఒక మంచి న్యాయ వ్యవస్థ ఏర్పడుతుంది. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి. టెక్నాలజీ ఏమో రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. మరి మన చట్టాలు దానిని అందుకోగలవా? లేక టెక్నాలజీకి, చట్టానికి మధ్య గ్యాప్ పెరిగిపోయి మనం వెనుకబడిపోతామా? దీని గురించి ఆలోచించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.